2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ పోటీ చేయకూడదు, పోటీ చేయనివ్వకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మీ మీద ఒక పద్ధతి ప్రకారంగా కాల్మనీ, సెక్స్ రాకెట్ అంటూ వివిధ రకాల ఆరోపణలు సొంత పార్టీ వాళ్ళే బాగా చేశారు అనేటువంటిది నాకున్న ఇన్ఫో. ఇస్ ఇట్ రైట్? 100% కరెక్ట్. దాన్ని ప్రతిపక్షం వాడుకున్నారు. ఓకే, ఒప్పందించింది మాత్రం మీ పార్టీ వాళ్ళే. డెఫినెట్గా నాకు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఫోటోలు నా ఫేస్బుక్లో, నిజంగా మేము ఆ రోజు ఎమ్మెల్యే గుండి వెంటనే నాకు అలాంటి అపవాదులు నా మీద నెట్టినప్పుడు ఆవేశంలో ఎక్కువ నేను మాట్లాడలేకపోయాను. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక ఫోటో నా ఫ్యామిలీతో ఫోటో ఎక్కడంటే మలేషియాలో న్యూ క్యాపిటల్ నయా క్యాపిటల్ పేరు అది గుర్తురాట్లేదు, న్యూ క్యాపిటల్ ఉంది అక్కడ. ఆ పార్లమెంట్ ముందు ఫోటో దిగింది అది. మా వైఫ్ ఫేస్ బ్లర్ చేసి ఆ ఫోటో చూపించి బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్పి ఫోటో చూపించాడు. ఆ రోజు నేను కొత్తలో ఉండటం, నేను మాట్లాడలేకపోవటం, అవన్నీ కూడా కొన్ని మా మిస్టేక్లు ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ లో ఉన్న సెవాంగ్ అసమర్థత వలన, గౌతమ్ సవాంగ్ అతను ఒక అసమర్థుడు. ప్రభుత్వంలో ఉండి ఆ రోజు ఆ విధంగా ప్రభుత్వాన్ని అల్లరి చేయటంలో అతను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంకొకరితో సంబంధాలు ఉన్నాయా నేనైతే మాట్లాడినా, కానీ ఆ రోజు అతను ఫెయిల్యూర్ వల్లనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అల్లరైందని నేనైతే అనుకుంటా ఉన్నా.